అంతేగాని 2 క్వశ్చన్స్ రాసేసి జస్ట్ పాస్ మార్కులు రాసేసి ఇచ్చినంత మాత్రానైతే మీకు మార్కులు పడవు. జేఎన్టీయూ జీవీ స్పెషల్ సప్లీ నోటిఫికేషన్ ఇచ్చేసింది పాస్ డౌట్ వాళ్ళ కోసం. ఆగస్టులో ఎగ్జామ్స్ ఉన్నాయి. జేఎన్టీయూ కే కూడా త్వరలో ఇస్తుంది, ఎందుకంటే అది ఇచ్చినప్పుడు ఇది ఇవ్వకుండా ఉండరు కదా. సో ఏదైనా జరుగుతుంది కొంచెం అటు ఇటుగా అయినా కాబట్టి. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అడుగుతుంది, పోయినసారి రాసామండి జేఎన్టీయూ జీవీది కానీ జేఎన్టీయూ కేది కానివ్వండి, కొన్ని సబ్జెక్టులు పెండింగ్లో ఉండిపోయినాయండి, బ్యాక్లాగ్స్ కింద ఉండిపోయినాయండి. మరి ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం ఛాన్స్ వస్తుందో రాదో. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ అయితే ఎలా రాస్తే పాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది, సో దానికి మార్గాలు ఏంటి, ఇవన్నీ కూడా స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారనమాట. దాని గురించి అయితే చెప్పదలిచాను. సో ముందుగా అయితే మీకు ఒకటి చెప్తాను, ట్రిపుల్ ఈ సబ్జెక్ట్స్ ఏమన్నా కావాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే యూ కెన్ కాల్ మీ త్రూ కాల్ మీ 4 యాప్, ట్యూషన్ ద్వారా ఫినిష్ చేయొచ్చు. ఇక వచ్చేసరికి ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉందో తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, దాంట్లో జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ సిలబస్లు ఇవన్నీ షేర్ చేస్తున్నాను, చేశాను కూడా. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇక దీంతోపాటు సాఫ్ట్వేర్ కోసం వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో పెడితే, మీరు ఏం చేస్తున్నారంటే మీరు అఫిలియేటెడ్ అటానమస్ కాలేజీల్లో ఉన్నప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యారో అలాగే దీనికి ప్రిపేర్ అవుతున్నారు. అది వర్కౌట్ అవుదండి. అఫిలియేటెడ్ అటానమస్లో అయినా అలా ప్రిపేర్ అయితే ఒక్కోసారి పాస్ అయ్యేదానికి ఉంటుంది, కానీ ఈ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ యూనివర్సిటీలో జరుగుతాయి కాబట్టి అసలు ఏ పంతాన ఈ ప్రిపరేషన్ సరిపోదండి. అందులో జేఎన్టీయూ జీవీ అయితే ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుందండి కరెక్షన్, జేఎన్టీయూ కేతో పోల్చినట్టయితే. సో జేఎన్టీయూ కే కూడా స్పెషల్ సప్లీ బాగానే స్ట్రిక్ట్గానే జరిగినాయండి. మన పేపర్ వాల్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు రాసిన వాళ్ళు పాస్ అయ్యారు, లేకపోతే లేదు. సో మీరంతా అదే పందాలో ఎల్లుంటే మాత్రం దాని లైన్ మార్చండి. ఇప్పుడు 6 యూనిట్లు వేసుకోండి, లేకపోతే 5 యూనిట్లు వేసుకోండి. మీరు ఎన్ని యూనిట్లు వేసుకున్నా కూడా ఇప్పుడు ఒక ½ యూనిట్ మాత్రమే వదులుకోవాలి వాళ్ళ రోజున. మిగతా అన్నీ కూడా 6 ఉన్నాయి అనుకోండి, 5.5 యూనిట్లు చదివేసేయండి. 5 ఉన్నాయి అనుకోండి, 4.5 యూనిట్లు చదివేసేయండి. పర్ఫెక్ట్గా ఉండాలి. ఏదన్నా ఒక బుక్లో కంప్లీట్ సిలబస్ ఉన్న టెక్స్ట్ బుక్ ఏదైనా కొనుక్కొని చదువుకోండి. టెక్స్ట్ బుక్ లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు. టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వకే మీరందరూ కూడా సబ్జెక్టులు పోగొట్టుకుంటున్నారు. అందుకని చెప్పేసి ఖచ్చితంగా అయితే టెక్స్ట్ బుక్లు ఫాలో అప్ చేసుకోండి. ట్రిపుల్ ఈ సంబంధించినవి ఏమైనా కావాలంటే మాత్రం కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి, నేను చెప్తాను. అయితే ఇక ఇందుట్లో మీరు చేసే బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే, ఎగ్జాము ఏదో పైపైన కడుతున్నారు, పైపైన చదువుకొనేసి వెళ్ళిపోతున్నారు, క్వశ్చన్ పేపర్ కష్టంగా అనిపించేసి వచ్చేస్తున్నారు. సో అలా చేస్తే మీకు డబ్బులు వేస్టే, టైము వేస్టే, కెరీరు వేస్టే. సో క్వశ్చన్ పేపర్లో కష్టంగా అనేది ఏముండదు, తిప్పిస్తున్నారు అంతే. నేను పోయినసారి చూశాను, స్పెషల్ సప్లీ పేపర్లు బాగా ఈజీగానే వచ్చినాయి. సో మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ చదవటం నేర్చుకోండి, ముందు క్వశ్చన్ అర్థం చేసుకోవడం నేర్చుకోండి. ముందు కూడా సిలబస్ మొత్తం కూడా ఒక్కసారి పై నుంచి కిందకు చూసుకోండి, ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి. చూసుకున్న తర్వాత రెండోసారి మళ్ళీ చూడండి, మూడోసారి మళ్ళీ చూడండి. అవి మొత్తం మీకు మైండ్లోకి సెట్ అయ్యే వరకు. ఎందుకంటే సిలబస్ తెలియంది మీరు ఎగ్జామ్ రాయలేరండి, నేను ఖచ్చితంగా చెప్తాను. అది ఎవరన్నా కానీ ఎక్కడైనా కానివ్వండి. పాత క్వశ్చన్ పేపర్లు దగ్గర పెట్టుకోండి, పోయినసారి జరిగిన స్పెషల్ సప్లీ క్వశ్చన్ పేపర్లు దగ్గర పెట్టుకోండి. మళ్ళీ వచ్చేసరికి సిలబస్ దగ్గర పెట్టుకోండి, ఒక టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. మీకు ఏదైతే ఈజీ యూనిట్లు అనిపిస్తాయో వాటిని ప్రిపేర్ అయిపోండి. ఇట్లా ఎంత చెప్పిన యూనిట్లన్నీ ప్రిపేర్ అవుతారు కదా, పాత క్వశ్చన్ పేపర్లో ఏమేమి వచ్చినాయో వాటిని రౌండ్ ఆఫ్ చేసుకోండి. రిపీటెడ్ క్వశ్చన్స్ని రౌండ్ ఆఫ్ చేసుకోండి, రిపీట్ కానీ వదిలేసేయండి. ఆ రిపీటెడ్ క్వశ్చన్స్ని స్ట్రెస్ చేసి చదవండి. సో ఇలా ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్కి వెళ్ళేప్పటికి ఏంటంటే క్వశ్చన్ పేపర్ మొత్తం చూసినప్పుడు అన్ని క్వశ్చన్లు కష్టంగా ఉంటుంది. మీరు ఫస్ట్ క్వశ్చన్ చూసేసేసి వామోవాయో అనుకుంటే మొత్తం వామోవాయో అన్నట్టే ఉంటుంది. అలా కాదు, మొత్తం చూసిన తర్వాత మీకు చదివింది గుర్తుకొస్తుంది అన్న క్వశ్చన్ మాత్రం దానికి ముందు ఆన్సర్ రాసుకోవడం ఇచ్చేయండి. అది పర్ఫెక్ట్గా, ఎంత పర్ఫెక్ట్గా రాస్తే అంత రండి. ఇంకోటి ఏంటంటే మీరు చేసే బ్లండర్ మిస్టేకు, దారం సైజులో ఉన్న ఆన్సర్ని చాంతాడు ఉన్న సైజులో రాస్తున్నారు. అలా రాస్తే మీరు దొరికిపోతారండి. అక్కడ దారం సైజు ఎక్కడ, చాంతాడు సైజు ఎక్కడ. సో
ఎంత అవసరమో అంతే రాయండి, అంతకుమించి అయితే ఎక్కువ రాయొద్దు. బాగా తెలుసు అనుకోండి, దాని గురించి కరెక్ట్ అనిపించింది అనుకోండి, మీరు రాసుకున్న ప్రాబ్లం ఉండదు. కాకపోతే మీరు ఎంత రాసినా కూడా ఇప్పుడు 10 మార్కులు అనుకోండి, దానికి 10 మార్కులే పడతాయి కానీ 14 పడవగా. ఇక ప్రాబ్లమేటిక్ పరంగా వస్తే నేను ప్రతిసారి చెప్తున్నా, డేటా రాయాలి, ఇచ్చిన డేటాని ఫార్ములాస్ వేయాలి, స్టెప్ బై స్టెప్ డైరెక్ట్ స్టెప్స్ కాకుండా వేయాలి, ఆన్సరు కరెక్ట్గా చూపించాలి విత్ యూనిట్స్. అదే డయాగ్రమెటిక్ సబ్జెక్ట్ అయితే వాటికి మొత్తం కూడా బాడీ పార్ట్స్ అన్నీ చూపించాలి. ఇక ఇవి వాళ్ళు కన్సిడర్ చేస్తారు. కీ పేపర్ లేకుండా ఎవరో కూడా పేపర్ వాల్యుయేషన్ చేయరండి. మీరు అంత కష్టపడి అంత దూరం పోయి ఫస్ట్ అర్ధ గంటలోనే పేపర్ ఇచ్చి అర్ధ గంట అయినా వాళ్ళు రూల్ పెట్టారు కాబట్టి ఉంటున్నారు, కానీ లేకపోతే మీరు ఎందుకుంటారు, ఫస్ట్ నిమిషంలోనే ఇచ్చేసి వెళ్ళిపోతారు. ముందు ఓపిక తెచ్చుకోండి దేంట్లో అయినా కానివ్వండి, ఎగ్జామ్లో రాయటానికి. సో ఆలోచించి సరే అసలు ఏం తెలియలేదు అనుకుంటే అర్ధగంట కూర్చోండి, ఏమవుతుంది, కూర్చొని ఏదో ఒకటి ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఆ కీవర్డ్, క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ని చూస్తే దానికి రిలేటెడ్గా ఎలాబరేట్ చేసేయండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికి కూడా మీరు ప్రిపేర్ అయింది రాశారనుకోండి, రిలేటెడ్గా అయినా పాస్ అవుతారు. ఎందుకంటే రిలేటెడ్ అంటే నేనేం అవుట్ ఆఫ్ చెప్పట్లా, దానికి సరిపడా వస్తుంది ఆన్సర్, తప్పు అవటం అనేది ఉండదు. కీవర్డ్స్ను మీకు ఇంకా బాగా 4.5 యూనిట్లు కానీ 5.5 యూనిట్లు కానీ గుర్తుంచుకోవడం కష్టమైంది అనుకోండి, కీవర్డ్లు గుర్తుంచుకోండి. ఒక 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదివేసేసి మిగతా వాటికి కీవర్డ్స్ గుర్తుంచుకోండి. వీటిలో కూడా కీవర్డ్స్ గుర్తుంచుకోండి. కీవర్డ్స్ చూస్తే ఎలాబరేట్ చేయడం ఈజీ అయిపోతుంది ఏదైనా. ఓకేనా? సో మీరు వేసుకునే మార్కులు ఎలా ఉండాలంటే, ఆన్సర్ రాసేటప్పుడు మీరు పేపర్ వాల్యుయేషన్ చేసుకుంటే ఎలా వేసుకుంటారు, మీకు 10 మార్కులు ఉన్నాయనుకోండి 7 వేసుకోండి. అప్పుడు వాళ్ళు అక్కడ 9 వేస్తారు. వాళ్ళు వేసే దాంట్లో అంత ఈజీగా కరెక్షన్ మీరు పెట్టుకోవద్దు. వాల్యుయేషన్ ఇలా ఉంటుంది, టఫ్గా ఉంటుంది అనుకొని మార్కులు వేసుకుని చేయాలి. ఏదైనా తగ్గినాయి అనుకోండి అప్పుడు ఇంకో ఆన్సర్ రాయండి. ఎప్పుడు కూడా చాయిస్లతో సహా రాయటం మంచిది నాకు తెలిసి. చాయిస్లు రాయడం ప్లేస్ లేదంటే రాయవలసినవి అన్నీ రాసేస్తే సరిపోతుంది. అంతేగాని 2 క్వశ్చన్స్ రాసేసి జస్ట్ పాస్ మార్కులు రాసేసి ఇచ్చినంత మాత్రాన అయితే మీకు మార్కులు పడవు. ఎందుకంటే అది వాళ్ళు వేసేవాళ్ళు నువ్వు వేసుకున్న మార్కులు స్టాంప్ మార్కులు వరకు వేస్తారా, వేయరు కదా. అందుకని చెప్పేసి పర్ఫెక్ట్గా రాసుకోవటం మంచిది. ఇప్పుడు 25 మార్కులు కావాలంటే 50 మార్కులు రాసుకోండి, 30 మార్కులు కావాలంటే 55 మార్కులు రాసుకోండి. ఇలా మళ్ళీ మీ మార్కులు వేసుకునేటప్పుడు ఎలా ఉండాలి, అందుట్లో మీరు సొంతగా మాక్ పేపర్ వాల్యుయేషన్ చేసుకున్నట్టు 10 మార్కులకి 6 పర్ఫెక్ట్ ఆన్సర్కి వేసుకోండి, అప్పుడు ఇంకెక్కువ పడతాయి. అంతేకాని ఎట్లా పడితే అట్లా రాస్తే మాత్రం ఇది అవ్వదు. ఇది గుర్తుంచుకోండి.